హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఈరోజైతే నేను మీకు ఒక చిన్న సింపుల్ రెసిపీ ఒకటి చూపిద్దామని అనుకుంటున్నానండి. అదేం కాదు, మీ ఇంట్లో ఏదైనా రైస్ మిగిలిపోయినా లేదా బ్యాచిలర్స్‌కి రైస్ ఉండి కర్రీ ఏం లేదని బాధపడుతున్నా, ఈ రెసిపీ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. 10 మినిట్స్‌లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదే మన ఆంధ్రాలో పులిహోర, నెల్లూరులో తాలింపు రైస్. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి నాతో పాటు. ఈ రెసిపీ చేసుకోవడానికి పెద్ద ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. మన వంట ఇంట్లో ఏమైతే ఐటెమ్స్ ఉన్నాయో వాటితోనే చేసుకోవచ్చనమాట. మిగిలిపోయిన అన్నంతో చేసుకోవాలి అన్నానని దానితోనే కాదండి, మన వేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్‌గా రైస్ వండి ఇప్పుడు మీకోసం చూపించడానికి చేస్తున్నాను. సో, ముందుగా ఒక బాణలిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లో సరిపడినంత ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేయాలండి. తర్వాత కొద్దిగా ఒక టీ స్పూన్ అలాగా ఆవాలు, ఒక టీ స్పూన్ మినపప్పు, అలాగే ఒక టీ స్పూను శనగపప్పు, ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి. సో, తర్వాత జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇప్పుడు జీడిపప్పు లేదని నేను వేయలేదనమాట. సో, నా దగ్గర పల్లీలున్నాయి. అంటే మన నెల్లూరు సైడ్ అయితే పల్లీలంటారు. ఆంధ్ర సైడ్ అయితే వేరుశెనగ గుళ్ళు అంటారనమాట. సో, ఇవి కూడా మనకి టేస్ట్‌కి తగ్గట్టుగా నాకైతే ఇవి చాలా ఇష్టం దీంట్లో వేసుకుంటే. అందుకని కొద్దిగా ఎక్కువే తీసుకుంటాననమాట. మన టేస్ట్‌కి తగ్గట్టు, అలాగే మన రైస్‌కి తగ్గట్టు కూడా క్వాంటిటీని బట్టి కూడా ఇది తీసుకోవాలి. సో, తర్వాత ఒక 2 రెమ్మలు అలాగా కరివేపాకైతే వేయండి. అవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం కారంగా కావాలనుకునే వాళ్ళు ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చనమాట. ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా చీరికలా కోసుకొని ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కారం యూజ్ చేయం కాబట్టి, మనం కారంగా కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో, తర్వాతొచ్చేసి కొద్దిగా సరిపడినంత సాల్ట్ అయితే వేయాలండి. దానివల్ల ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కదా! మీకు అందరికీ తెలిసిందే ఆ విషయం. సో, తెలియని వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్తున్నాను. సో, అందుకని కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేయాలండి. పసుపు అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఎందుకంటే కొంచెం ఇది యెల్లో కలర్‌గా వస్తుందనమాట. అంటే మనకి దగ్గర దగ్గర పులిహోర లాగే ఉంటుందండి. మొత్తం ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూస్తే ఒక్క ఉల్లిపాయ తప్ప మిగిలినవన్నీ కూడా మనం పులిహోరలో ఏమైతే యేసుకుంటామో అన్నీ వేసుకుంటున్నాం. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, లాస్ట్ వచ్చేసి మనం రైస్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకుంటే ఇంకా ఏం ఇంగ్రీడియెంట్స్ దీంట్లో అవసరం లేదండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోనియా లేదా చూసుకోవడం ఒక్కటే అనమాట లాస్ట్ అండ్ ఫైనల్. సో, ఈ విధంగా మనం కలిపేసుకుంటే గనక మన నెల్లూరులో తాలింపు రైస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. సో, చూసారు కదా! అందుకనే నేను ఆంధ్రాలో పులిహోర అన్నాను. దీంట్లో ఉల్లిపాయ వేసుకోకుండా నిమ్మకాయ పిండుకుంటే మనకి ఆంధ్ర పులిహోరే అయిపోతుందనమాట. ఇది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మల నాటి వంటంటండి. మా అత్తమ్మ చెప్పారు ఎలా చేయాలనేది. సో, అత్తమ్మ దగ్గర నేను నేర్చుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో, ఇదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.